సోమపః ఓం సోమపాయ నమః. సోమప అనే విష్ణు సహస్రనామం భగవంతుడు యజ్ఞాలలో అర్పింపబడే సోమరసాన్ని స్వీకరించే పరమేశ్వరుడని సూచిస్తుంది. తత్వార్థంగా యజ్ఞం ద్వారా అర్పించబడే భక్తి, శ్రద్ధ, త్యాగాలను స్వీకరించి అనుగ్రహించే తత్వమే భగవంతుడు. సోమం ఆనందం, అమృతత్వానికి సంకేతం. ఆదిశంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం యజ్ఞభోక్తగా కర్మఫలప్రదాతగా ఉన్నాడని వివరిస్తారు. యజ్ఞం ఫలించేది భగవదనుగ్రహంతోనే. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు దేవతల రూపంలో సోమాన్ని పానము చేసి యజ్ఞకర్తలకు ఐహిక, ఆముష్మిక ఫలాలను ప్రసాదించే కరుణామయ ప్రభువుగా సోమపః నామం విశదీకరించబడుతుంది. అమృతపః ఓం అమృతపాయ నమః. అమృతపః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు అమృతత్వ స్వరూపుడై అమృతాన్ని పానము చేసేవాడిగా వర్ణించబడతాడని సూచిస్తుంది. తత్వార్థంగా అమృతమనేది నిత్యత, ఆనందం, మోక్షానికి సంకేతం. భగవంతుడు ఆ స్వరూపాన్నే అనుభవించేవాడు, భక్తులకు అమృతఫలాన్ని ప్రసాదించేవాడు. ఆది శంకరాచార్యుల భాష్యంలో అమృతపః నామం బ్రహ్మం కర్మబంధాతీతమై స్వయంపూర్ణ ఆనంద స్వరూపమని వివరిస్తారు. అమృతపానమనేది ఉపమానమాత్రమే. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు దేవతలతో కలిసి అమృతాన్ని స్వీకరించి శరణాగతులకు అమరత్వ సమానమైన మోక్షానందాన్ని ప్రసాదించే కరుణామయ పరమేశ్వరుడిగా ఈ నామం విశదీకరించబడుతుంది. సోమః ఓం సోమాయ నమః. సోమః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సోమదేవుడిగా అమృతస్వరూపమైన శీతలానంద తత్వంగా ఉన్నాడని సూచిస్తుంది. తత్వార్థంగా సోమమనేది ఆనందం, పౌష్టికత, శాంతికి ప్రతీక. భగవంతుడు భక్తుల హృదయాలను శాంతింపచేసే కరుణామయ పరమాత్మ. ఆదిశంకరాచార్యుల భాష్యంలో సోమః నామం బ్రహ్మం రసాత్మకమైన ఆనందస్వరూపమై ఉపాసకులకు శాంతి, సంతోషాన్ని ప్రసాదించేవాడని వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు చంద్రస్వరూపుడిగా లోకాన్ని పోషిస్తూ భక్తుల మనస్సులను చల్లబరిచే పరమేశ్వరుడిగా సోమః అనే నామం మహిమను తెలియచేస్తారు. పురుజిత్ ఓం పురుజితే నమః. పురుజిత్ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు అనేక దుర్గములను, శత్రువులను జయించినవాడని సూచిస్తుంది. తత్వార్థంగా పురు అంటే శరీరం లేదా బంధనం. వాటిని జయించడం అనగా జీవులను సంసార బంధనాల నుండి విముక్తి చేయడం. ఆది శంకరాచార్యుల భాష్యంలో పురుజిత్ నామం బ్రహ్మం అజ్ఞాన దుర్గాన్ని ఛేదించి జ్ఞానంతో జీవుణ్ణి ఉద్ధరించేవాడిగా వివరించబడుతుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు హిరణ్యకశిపు వంటి అసుర దుర్గాలను జయించి భక్తులను రక్షించిన అవతారలీలలను స్మరింపజేస్తూ శరణాగతులకు అపజయం లేని పరమ విజేతగా ఈ నామం విశదీకరించబడుతుంది. పురుషత్తమః ఓం పురుషత్తమాయ నమః. పురుషత్తమః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త పురుషులలో శ్రేష్ఠుడై పరమాత్మ స్వరూపుడని సూచిస్తుంది. తత్వార్థంగా క్షర, అక్షర పురుషుల కంటే అతీతుడైన పరబ్రహ్మమే ఆయన. జీవాత్మ, ప్రకృతికి అధిష్టానంగా ఉన్న పరమసత్యం. ఆది శంకరాచార్యుల భాష్యంలో పురుషోత్తమః నామం బ్రహ్మం సర్వోత్తమం, నిరుపాధికం, శుద్ధ చైతన్య స్వరూపమని వివరించబడుతుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు క్షరపురుషుడు అంటే బద్ధజీవులు, అక్షరపురుషుడు అంటే ముక్తులు, అన్నింటికీ అధిపతిగా భక్తులకు పరమగతిని ప్రసాదించే పరమేశ్వరుడిగా ఈ నామం మహిమను వివరించారు. వినయః ఓం వినయాయ నమః. వినయః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు పరమ వినయ స్వరూపుడై భక్తుల పట్ల అత్యంత సౌమ్యంగా వ్యవహరించేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా వినయం అనేది అహంకారరహితత్వం, సమత్వభావం. సర్వశక్తిమంతుడైనప్పటికీ భక్తుని ప్రేమకు లోబడి ఉండే తత్వమే ఇది. ఆది శంకరాచార్యుల భాష్యంలో వినయః నామం బ్రహ్మం నిరహంకారమైన శుద్ధ చైతన్య స్వరూపమై ఉపాధుల వల్ల అహంకారం కలగదని వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో
శ్రీమన్నారాయణుడు వామలాది అవతారాలలో తన మహిమను మరుగుపరచి భక్తుని హృదయాన్ని గెలిచే దయామయుడిగా వినయః అనీ నామం మహిమను తెలియజేస్తారు. జయః ఓం జయాయ నమః. జయః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు ఎప్పటికీ అపజయం లేని పరమ విజేతుడని సూచిస్తుంది. తత్వార్థంగా జయమనేది శత్రుజయమే కాక అజ్ఞానం కర్మబంధనాలపై సాధించిన విజయం. జీవులను మోక్షమార్గానికి నడిపించే శక్తి ఆయనదే. ఆది శంకరాచార్యుల భాష్యంలో జయః నామం బ్రహ్మం స్వయంపూర్ణమైన శుద్ధ చైతన్య స్వరూపమై ద్వైతభావంలోనూ అపజయం అనుభవించదని వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు అవతారాల ద్వారా అధర్మాన్ని జయించి భక్తులకు నిశ్చిత రక్షణను ప్రసాదించే శాశ్వత విజేతగా జయః అనే నామం మహిమను వివరిస్తారు. సత్యసంధః ఓం సత్యసంధాయ నమః. సత్యసంధః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సత్యానికి బద్ధుడై ఇచ్చిన వాక్యాన్ని ఎప్పటికీ భంగం చెయ్యని పరమ సత్యస్వరూపుడని సూచిస్తుంది. తత్వార్థంగా సత్యసంధత్వం అనేది ధర్మానికి పరిపూర్ణ నిబద్ధత. భక్తుల పట్ల చేసిన సంకల్పం అనివార్యంగా సత్యమవుతుంది. ఆది శంకరాచార్యుల భాష్యంలో సత్యసంధః నామం బ్రహ్మం స్వయంగా సత్యస్వరూపమై అసత్య సంబంధం లేనిదని వివరిస్తారు. సంకల్పశక్తి ఫలించుటకు ఇదే మూలం. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు రామావతారంలో ప్రతిజ్ఞాపాలకుడిగా దర్శనమిచ్చి శరణాగతులకు ఎప్పటికీ వాక్యభంగం చేయని కరుణామయ పరమేశ్వరుడిగా ఈ నామం మహిమను వివరిస్తారు. దాసార్హః ఓం దాసార్హాయ నమః. దాసార్హః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సేవ చేయబడుటకు పూర్తిగా అర్హుడైన పరమేశ్వరుడని సూచిస్తుంది. తత్వార్థంగా సమస్త గుణసంపత్తులు ఆయనలో సంపూర్ణంగా ఉండటం వల్ల జీవుల సేవాభావం సహజంగా ఆయన వైపే ప్రవహిస్తుంది. సేవ ద్వారా జీవుడు అహంకార త్యాగంతో శుద్ధిని పొందుతాడు. ఆది శంకరాచార్యుల భాష్యంలో దాసార్హః నామం బ్రహ్మం స్వయంపూర్ణమైన శుద్ధ చైతన్య స్వరూపమై ఉపాధిరహితమైనప్పటికీ భక్తి సేవను స్వీకరించేవాడని వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు భక్తుల సేవను ప్రేమతో అంగీకరించి దాస్యభక్తి మార్గంలో శరణాగతులను ఉద్ధరించే కరుణామయ ప్రభువుగా ఈ నామం మహిమను వివరిస్తారు. సాత్వతాంపతిః ఓం సాత్వతాంపతయే నమః. సాత్వతాంపతిః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సాత్వతులకు భగవద్భక్తులకు అధిపతిగా ఉన్నాడని సూచిస్తుంది. తత్వార్థంగా సాత్వతులు అనగా సత్వగుణ ప్రధానులు, నారాయణ భక్తులు. వారి ఆత్మీయ సంబంధానికి భర్తగా, రక్షకుడిగా భగవంతుడు నిలుస్తాడు. ఆది శంకరాచార్యుల భాష్యంలో సాత్వతాంపతిః నామం బ్రహ్మం భక్తిస్వరూపాన్ని అనుగ్రహించే పరమేశ్వరుడై ఉపాసకులతో అవిభాజ్య సంబంధాన్ని కలిగి ఉన్నాడని వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు యాదవ వంశాధిపతిగా, సాత్వత సంప్రదాయ రక్షకుడిగా, భక్తులను ప్రేమతో పోషించే స్వామిగా ఈ నామం మహిమను విశదీకరించబడుతుంది.